Please subscribe for more updates. Bell button పై click చేయండి. వారణాసిలో నరేంద్ర మోదీ పైన ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చు అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి కదా, ఏంటి ఎలా విశ్లేషిస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న మాట నిజం. ఎందుకంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇంకో సీట్ నుంచి సౌత్ నుంచి పోటీ చేస్తారన్నారో బీజేపీ వాళ్ళు రాహుల్ బాగానే క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఎత్తుగడ ఏంటంటే, అంటే ప్రియాంకను పోటీలో పెట్టాలనే వాళ్ళ ఎత్తుగడ ఏంటంటే, మోడీ కూడా రెండవ సీట్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నాడు. ప్రియాంక గాంధీని కూడా రంగంలో దింపితే చూడు ప్రియాంకను చూసి మోడీ పారిపోతున్నాడు అనే ఒక ప్రచారం చేయొచ్చు. మోడీ అని వీళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు అనేది మొదటి ఆలోచన. రెండవది ఏంటంటే, ప్రియాంక గాంధీని మోడీకి పోటీగా దించడం ద్వారా ఒక మెసేజ్ దేశ ప్రజలకు, నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీయే ప్రత్యామ్నాయం, బీజేపీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయం, మేము ఇవాళ మోడీని ఓడించాలి అని దేశంలో అనేక పార్టీలు కోరుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఆఖరి కేసీఆర్ కూడా మోడీని ఓడించాలని పిలిపిస్తున్నాడు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి, ఆర్జేడీ అందరూ అంటున్నారు కదా. మరి ఆ మోడీని ఎవరు ఓడించాలి అంటే మేమే ఓడిస్తాం, అందుకే వారణాసిలో కూడా పోటీ పెట్టాం అనేది ఒక మెసేజ్ ఇతర పార్టీలకు, దేశ ప్రజలకు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అనే మెసేజ్ పంపడానికి ప్రియాంకని పెట్టాలని ఆలోచన. ఇక మూడవది ఆలోచన ఏంటంటే, వాళ్ళది ప్రియాంక గాంధీ ఎప్పుడైతే మోడీకి పోటీగా దిగుతారో మోడీకి కొంత సవాల్ ఎదురవుతుంది. అప్పుడు ఆయన వారణాసిలో ఎక్కువ కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీని బీజేపీ పోటీగా పెట్టి 2014 ఎన్నికల్లోనే రాహుల్ గాంధీ దేశమంతా తిరగాల్సింది పోయి 5 రోజులు కేవలం అమేథీకే కేంద్రీకరించాల్సి వచ్చింది. ఆ రకంగా మోడీని కూడా వారణాసికి ఒక 5 రోజులు, వారం రోజులు కేంద్రీకరించేలా చేసి దేశంలో మోడీ ప్రచారాన్ని కొంత తగ్గించవచ్చు అనేది అదొక ఎత్తుగడ. అది మూడవది. నాలుగవది ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఎత్తుగడ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నో ఎంపీ సీట్లు తెచ్చుకుంటామని కాదు. ప్రియాంక గాంధీ కార్యకర్తలతో మాట్లాడింది మనకు వీడియోలు కూడా అనుకోకుండా సోషల్ మీడియాలోకి వచ్చాయి. అందులో ప్రియాంక గాంధీ ఏం చెప్తుంది, 22 యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ మన టార్గెట్ అని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇవాళ 2019 లోక్సభ ఎలక్షన్స్ కన్నా మోడీని ఆయన రిప్రజెంట్ చేసే కాన్స్టిట్యున్సీలో, అది కూడా తూర్పు ఉత్తరప్రదేశ్లో టార్గెట్ చేయడం ద్వారా ఒక ఛాలెంజ్ విసరాలి 2022 నాటికి అనేది టార్గెట్. అందువల్ల ప్రియాంక గాంధీని నిలబెట్టడం ద్వారా ఒక పొలిటికల్ మెసేజ్ పంపాలి అనేది వాళ్ళ ఆలోచన. అందుకొరకే కాంగ్రెస్లో ఉన్న వ్యూహకర్తలు దీన్ని ఇంతగా ఆలోచిస్తున్నారు, ఇంతగా దీన్ని శోధిస్తున్నారు, పరిశీలిస్తున్నారు.